నా పేరు ఆంజనేయులు. నా భార్య పేరు కేశమ్మ. జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల ప్రాపర్. నా భార్యకు 5 ఇయర్స్ నుంచి ఆయాసము, దగ్గు అనేది బాగా వస్తుండే. హాస్పిటల్కి 3 ఇయర్స్ తిరిగితే ఆమె ఒక దగ్గు ఆ కుర్చీలో కూర్చొని హాస్పిటల్లో ఆయాస పడుతుంటే ఇట్లా ఒక పేషెంట్ ఆయన చూసి, ఏంది అంకుల్ ఆంటీ అట్లా బాధపడుతుంది అంటే, ఆయాసము దగ్గుతోటి బాధపడుతుంది బై 3 ఇయర్స్ ఆమె ఈ హాస్పిటల్ కాబట్టి. అంటే ఆయన ఉండి, నేను కూడా ఆయాసం దగ్గుతోటి బాధపడ్డా. నాకు 30 ఇయర్సే నాకు వయసు. అయితే నేను నారాయణగూడలో శ్వాస హాస్పిటల్ అని ఉంది. ఆ శ్వాస హాస్పిటల్ పోయిన తర్వాత నాకు క్యూర్ అయింది. చాలా బాగా ట్రీట్మెంట్ ఉంటుంది ఆడని చెప్పిన తర్వాత మేము ఆయన ఈ హాస్పిటల్ అడ్రస్ మా బాబుతో తీసుకున్నాం. తీసుకున్న తర్వాత గద్వాలకు పోయి మళ్ళీ 2 డేస్ తర్వాత అసలు మళ్ళీ ఆయన మందులు వేసుకున్నాక ట్రీట్మెంట్ లేక ఆయాస పడుతుంటే ఆయన బాధ చూడలేక అప్పుడప్పుడు గద్వాలకి వెళ్ళి ఈ శ్వాస హాస్పిటల్కి ఇమ్మీడియట్లీ తీసుకొచ్చినాం. తీసుకొని తర్వాత అప్పుడు సార్ చూసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఓ 3 మంత్స్కు గోళీలు ఇచ్చాడు, మందులు ఇచ్చాడు. అప్పుడు బాగైంది. మళ్ళీ 1 ఇయర్ కంటిన్యూ వచ్చినాం వీడికి. మధ్యలో ఒక 6 మంత్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆయాసం దగ్గు స్టార్ట్ అయితే మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 5 డేస్ సార్ అడ్మిట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించాడు ఆయన బాధ చూడలేక. ఇప్పుడు మళ్ళీ 3 మంత్స్ తర్వాత ఇప్పుడు బాగుంది. మళ్ళీ ఇప్పుడు సార్ టెస్ట్ మళ్ళీ చెకప్ కోసానికి వచ్చినాము. వచ్చి సార్తో చేయించుకున్నాము. ఇప్పుడు బాగుంది, ఆరోగ్యంగా ఉంది.